హాయ్ హలో పార్ట్ 6 జాబ్ వర్సెస్ కెరీర్ వెల్కమ్. ఇక్కడ మనం ఇవాళ టిపికల్ బీటెక్ కెరీర్ పాత్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు బీటెక్ కంప్లీట్ చేయంగానే ఇయర్ 1-2 ఫస్ట్ 1-2 ఇయర్స్ మీరు ఫ్రెషర్‌గా ఉంటారు. ఫ్రెషర్‌గానే ట్రీట్ చేస్తారు మిమ్మల్ని కంపెనీస్‌లో. అక్కడ మీకేంటంటే ఫౌండేషన్ బిల్డింగ్ అనేది జరుగుతుందనమాట. అంటే మీకు కావాల్సిన స్కిల్స్ ఏముంటాయి అనే దాంట్లో ఫౌండేషన్ పడుతుందక్కడ మీకు. తరువాత ఇయర్ 2-5 నెక్స్ట్ 3 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే మీరు డెవలపర్ రోల్‌కెళ్ళేసరికి స్కిల్ మాస్టరీలో అంటే ఏంటంటే మాస్టరింగ్ ద స్కిల్స్ అన్నమాట. స్కిల్స్‌లో కొంచెం మీరు దాని మీద ఒక గ్రిప్ సంపాదిస్తారు. దాన్ని ఎలాగ యూజ్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇయర్ 5 ప్లస్ ఇక 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు సీనియర్ గాని లేకపోతే లీడ్ రోల్‌లో గాని ఉండడం జరుగుతుంది. సో, మీ లీడర్‌షిప్ జర్నీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్‌గా జరిగేది. ఒక విజనరీగా మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది. ఇలా కాకుండా మీరు ఇయర్ 1-2లో ఏ స్కిల్ సెట్‌లో అయితే ఉన్నారో, ఇయర్ 5 ప్లస్ కూడా అదే స్కిల్ సెట్‌లో ఉంటే మాత్రం కంపెనీస్ మిమ్మల్ని లీడర్‌షిప్ రోల్‌కి తీసుకొని వెళ్ళవు. మీరెప్పటికైతే అప్‌డేట్‌గా స్కిల్ సెట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీకున్న నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, గ్రోత్ వైపుగా అడుగులు వేస్తూ కొంచెం కెరియర్‌లో ఒక రకమైన పొజిషన్ వచ్చే వరకు మీరు హార్డ్ వర్క్ చేసి, ఆ లీడర్ రోల్ ఏదైతే ఉందో, ఆ లీడర్‌షిప్ జర్నీ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీరు హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అదేంటి మేము ఆల్రెడీ బీటెక్‌లో 4 సంవత్సరాలు చాలా కష్టపడి చదివాం గదా! ఇంక ఇక్కడ కూడా కష్టపడాలా అంటే, మీకెప్పుడైతే గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారో హార్డ్ వర్క్ చేసి, ఆ గ్రోత్ పొజిషన్‌ని చేరుకున్న తర్వాత, దెన్ మీకు రిలాక్స్ అవ్వడానికి కొంత ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఓకే. దిస్ పాత్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్స్ టుడే. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో, ఇలాగా మీ గ్రోత్ రేట్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీ పేరెంట్స్‌ని హ్యాపీగా ఉంచండి. థాంక్ యూ.